దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. 95వ కీర్తన 7వ చరణము. ప్రభునందు ప్రియులారా, మనలను సృజించిన దేవునికి మనము విధేయతను, భక్తిని కనపరచవలసిన అవసరత ఉన్నది. ఆయనకు చేతులు జోడించి నిత్యము నమస్కారం చేయాలి. మన మనుగడ కొరకు దేవుడు సమస్తమును దయచేయుచున్నాడు కదా. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మై కవీశ్వరులలో కొంతమంది చెప్పుచున్నారని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారముగా మన జీవనము సమస్తము ఆయన యందు ఉన్నవి కనుక ప్రతిదినము దేవునికి నమస్కారము చేసి సాగిలపడవలసిన అవసరం ఉన్నది. 95వ కీర్తన 6వ చరణములో ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని తెలియజేయుచున్నాడు. కాబట్టి దేవుని వలన మనము సమస్తమైన విషయములలో ఆశీర్వాదమును, ఆనందమును అనుభవించుచున్నాం. ఆయన మన దేవుడు గనుక, మనలను పరిపాలన చేస్తున్నాడు కనుక మన కృతజ్ఞతాయుతమైనటువంటి భక్తిని దేవునికి ఎల్లప్పుడూ సమర్పించవలసిన వారమైనాం. నిజమే, మన జీవితమునకు ఆధారమైనటువంటి దేవునిని నిత్యము స్మరించవలసిన బాధ్యత మనకున్నది. వందనములు చెల్లిస్తూ కృతజ్ఞతలతో ఆయనను గణపరచవలసిన అవసరత మన మీద ఉన్నది. భూమి మీదనున్న యావత్తు ప్రాణికోటి దేవుని దయాదాక్షిణ్యతలపై ఆధారపడి ఉన్నప్పుడు, సమస్త జీవరాశులు దేవునిని తగు రీతులలో ప్రతిదినము మనకంటే ఎక్కువగా దేవునిని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని యొక్క స్వరూపములో ఆయన పోలికలు ఉన్న మానవ జాతి అయిన మనము యావత్తును మరి అధికముగా దేవునిని పూజిస్తూ ఆరాధించాలి. 150వ కీర్తనలో రాజైన దావీదు దేవునిని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవునిని స్తుతించుడి, సమస్త విధములైన వాయిద్యములతో, నాట్యములతో దేవునిని గణపరచుము అని పిలుపునిస్తున్నాడు. సోదరి సోదరుడా, నీ భక్తి విశ్వాస్యతను దేవునికి కనపరచవలసిన సమయాన్ని నీవు దేవునికి ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో ఆయనను గణపరచుటకు నీవు చేసేటటువంటి ప్రయత్నములు ఏవైనా ఉన్నవా? ఇప్పటి వరకు దేవుని కృపను పొందుచు జీవిస్తున్నావు. ఆయన సన్నిధిని మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెల్లిస్తూ దినమును, జీవితమును ఆశీర్వాదకరముగా కొనసాగించు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినము మీ కృపను మేము అనుభవిస్తున్నాం కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను బట్టి మా జీవితములకు మరెంతో ఆశీర్వాదకరం. ధన్యత ప్రభువా. ఇదిగో నీ సన్నిధిని ఈ ఉదయకాలమును స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ వాక్యమును ఆలకించుటకు మాకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము, అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున సజీవులుగా లేని వారు అనేక మంది నిన్నటితోటే ఆగిపోయారు. ప్రభువా, మాకైతే మీరిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, ఆశీర్వాదమును బట్టి ఈ దినాన్ని నేను స్తుతిస్తున్నాం, నమస్కరించి సాగిలపడుతున్నాం. ప్రభువా, నీ కృప కొరకు వందనాలు. నేటి పరిచర్యలలో పాలొందుచుండగా మాకు నీ కృప తోడుగుంచండి. సమస్త కీడుల నుండి, గండముల నుండి, అపాయముల నుండి, ప్రమాదముల నుండి, సాతాను శోధన నుండి, విషపురుగుల నుంచి, మరణకరమైన ప్రతి పరిస్థితుల నుంచి, వ్యాధి రోగ రుగ్మతల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడండి. ఈ దినమందు పరీక్షలు రాస్తున్న ప్రియ బిడ్డలకు మీరు తోడుగుండండి, ప్రయాణాల్లో తోడై ఉండండి. పరీక్షలన్నింటిలో మంచి మార్కుల ఘనమైన విజయమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మానసికముగా, శారీరకంగా కృంగిన బిడ్డలను మీరు ఆదరించమని వేడుకుంటున్నాం. ప్రభా, నీ సేవ చేస్తున్న సేవకులను, నాతోటి ఉపదేశకులను, సంఘ కాపురులను, మిషనరీలను దీవించండి. ఈ వాక్యమును ఆలకిస్తున్న ప్రతి బిడ్డలకు నిత్యముగా శాంతి, సమాధానము, ఆశీర్వాదమును కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాం. సువార్తకు ఆటంకకరమైన ప్రతి వ్యక్తులకు తప్పకుండా మీరు తీర్పు తీర్చండి. నీ వాక్యము విరివిగా వెదజల్లునట్లు అనుకూల పరిస్థితులు కలుగచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములకు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను
త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మన ఎల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.